హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు చేసుకోబోయే మన డిష్ వచ్చేసి సోయా చంక్స్ అండి. దానికోసం ఫస్ట్గా మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిన వాటర్లో మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 1 కప్ సోయాని అందులో సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అవుతే అవి మెత్తగా సోక్ అయిపోతాయి. ఆ 10 మినిట్స్ ఆ హాట్ వాటర్లో సోక్ అయిన సోయా చంక్స్ని మెల్లగా మనం తీసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసి మనం బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా సోయాకి అంత పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మెల్లగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని అది మసాలా పట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 1 స్పూన్ శనగపిండి అండ్ 3 to 4 స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని మనం స్క్వీజ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా స్క్వీజ్ చేస్తూ మనం కలిపితే పిండి అంతా పట్టేసుకుంటుంది. అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఆయిల్ హీట్ చేసుకొని మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ వాటిని స్లోగా రోస్ట్ చేసుకోవాలి. అలా మెల్లిగా కదుపుతూ అన్ని వైపులా వేగేలాగా మనం మిక్స్ చేసుకుంటూ స్లోగా వాటిని వేపుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. అలాగే వేగిన వాటిని మ్యాక్సిమం కుక్ అయిన తర్వాత ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని కూడా వేయించుకుంటే ఆ ఫ్రెష్ ఫ్లేవర్ అనేది మనకు అందులోకి వస్తుంది. అలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం వాటిని తీసేసుకుంటే సోయా చంక్స్ అనేవి మనకి రెడీగా అవుతాయండి. వాటిని మనం ఒక బౌల్లో తీసేసుకొని గరం మసాలా కొంచెం పైన చల్లుకొని మిక్స్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సోయా చంక్స్ అనేవి రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.